బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు ఉత్తర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన భారతదేశ మాజీ ఉప ప్రధాని మహానాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నక్క ఆనందబాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల అభ్యున్నతికి చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ఆయన చేసిన కృషి నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఒక సుదినం భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధిస్తే స్వాతంత్రానంతరం మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని మనం తయారు చేసుకొని 1949 జనవరి 26న సర్వసత్తాక రాజ్యంగా, గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగం ద్వారా మనందరికీ, ముఖ్యంగా నిమ్న వర్గాలకి, బడుగు వర్గాలకి రాజ్యాంగంలో అందించినటువంటి హక్కుల్ని నిరంతరాయంగా రక్షణ కల్పిస్తూ పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అత్యధిక కాలం 50 సంవత్సరాల పైన సుదీర్ఘంగా పార్లమెంటేరియన్ గా పనిచేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారు. పార్లమెంటేరియన్ గానే కాదు, వివిధ శాఖలకి కేంద్ర మంత్రిగా, కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా, అగ్రికల్చరల్ మినిస్టర్గా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అన్ని శాఖలకి రక్షణ మంత్రిగా, ఏ శాఖ ఇచ్చినా కూడా తనదైన ముద్ర ఆ శాఖలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి జగజీవన్ రామ్ గారు. దళితుడంటే ఏదో చిన్న చిన్న శాఖలు కాదు, భారత రక్షణ శాఖ మంత్రిగా ఇస్తే యుద్ధాలను ఫేస్ చేసి భారతదేశాన్ని రక్షించాడు. అగ్రికల్చర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పచెప్తే అక్కడ ఒక విప్లవం, అగ్రికల్చర్ సంబంధించి బ్రహ్మాండమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చి అగ్రికల్చర్ని ముందు నడిపించాడు. తపాలా శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం మార్పులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు, అత్యధిక శాతం దళిత వర్గాలు మొట్టమొదటిగా రైల్వేల్లో, తంతి తపాలా, పోస్టల్లో ఉద్యోగాలు వచ్చినాయంటే లక్షలాది మంది, కోట్లాది మంది జీవనం పొందే పరిస్థితులు వచ్చినాయంటే ఆ రోజు బాబు జగజీవన్ రామ్ గారు తీసుకున్న చర్యల వల్ల అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశానికి ఉప ప్రధాని అయ్యాడు. ప్రధానమంత్రి త్రుటిలో తప్పిపోయింది. కేవలం దళితుడనే సాగుతో ఆయన్ని ప్రధానమంత్రి కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నటువంటి పరిస్థితి చాలా విచారకరం. లేకపోతే మొట్టమొదటి దళిత ప్రధానమంత్రి భారతదేశానికి బాబు జగజీవన్ రామ్ గారు ఉండుండేవాడు. ఆ రోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ కుట్రల ఫలితంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి మీరందరూ సంవత్సరాల కాలం నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు అంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. మరి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేయటమే కాదు, బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాల్ని పొడికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. బాబు జగజీవన్ రామ్ గారికి మొట్టమొదటి